ఒక 2 సంవత్సరాల కాలం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో పూర్తి చేసుకొని దాదాపు 8,000 మంది పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుగుతూ ఉంది. హైదరాబాద్ సిటీ పోలీస్లో 7,047 మంది 7,000 కాదు 747 మంది కానిస్టేబుల్ ట్రైనీస్ ఆఫీసర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు మనం చూసాము. ఈ అద్భుతమైన పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేసిన డీసీపీసీఆర్ హెడ్ క్వార్టర్స్ రక్షిత ఆమె ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ ఎవరైతే ఇచ్చారో అవుట్డోర్ స్టాఫ్ ఇండోర్ స్టాఫ్ వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన పరేడ్ వారు ఆర్గనైజ్ చేశారు. అయితే శిక్షణ సమయంలో వారికి అనేక అంశాలపైన శిక్షణ ఇవ్వడం జరిగింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో సిఆర్పిసి ఐపీసీ ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ఎస్ రూపంలో మనము గుర్తిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి, క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కానివ్వండి, దర్యాప్తు చేసే రకం తీరు, అనేక నేరాలు దానికి తగిన చట్టాలు సెక్షన్స్ ఆఫ్ లా, మరి పోలీస్ క్రిమినల్ ప్రొసీజర్స్ ఏవైతే కోర్టు ముందు నిందితుల్ని మనము ఏ విధంగా అదుపులో తీసుకోవాలి, ఏ విధంగా కోర్టు ముందు హాజరుపరచాలి, అదే కాకుండా ఎవిడెన్స్ కలెక్షన్ ఏ విధంగా చేయాలి, ఇదో అంశం అయితే ఇంకో అవుట్డోర్ భాగంలో ఫైరింగ్ కానివ్వండి, డ్రిల్ కానివ్వండి, లాఠీ డ్రిల్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా వారికి నేర్పించడం జరిగింది. సో 9 నెలల తర్వాత ఈ పాసింగ్ అవుట్ పరేడ్ ఏర్పాటు చేశారు. దీంట్లో అనేక అంశాలపైన నేను కూడా వారికి ప్రస్తావించాను, కొన్ని సూచనలు చేశాను. ఏదైతే ప్రమాణం వారు చేశారో, ఓత్ తీసుకున్నారో దాంట్లో ముఖ్యమైన అంశాలు వారికి గుర్తు చేశాను. వచ్చే 30-35 సంవత్సరాల పాటు అవన్నీ కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ప్రజలకు రాజ్యాంగబద్ధంగా మనము డ్యూటీస్ నిర్వర్తించి వారికి అందజేయాలి. వారి ప్రాణాలు వాళ్ళ ఆస్తులను రక్షించాలి. మన ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా ఇది చేయాలి. నీతి నిజాయితీగా వ్యవహరించాలి. ఎటువంటి రాగద్వేషాలకు లొంగకుండా అతీతంగా అందరికీ న్యాయం అందించాలని ఇటువంటి కొన్ని అంశాలపైన వారిని గుర్తు చేశాను. ఇది గుర్తుపెట్టుకోవాలని. అదే కాకుండా ఒక పవిత్రమైన ఉద్యోగం పోలీస్ది, వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో పోల్చుకోవద్దు. పోల్చుకుంటే అసంతృప్తి మిగులుతుంది. ఇదొక ఉన్న నిరుద్యోగ సమస్య ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో సాధిద్దామని ఎక్కువ ఆశలు పడకుండా దేవుడు ఏదైతే ఇచ్చాడో దానికి అనుగుణంగా సంతృప్తి చెంది తొందరపడకుండా ఇదొక T20 మ్యాచ్ లాగా కాకుండా ఒక టెస్ట్ మ్యాచ్ లాగా 30 సంవత్సరాల పాటు ఉద్యోగం కోసం సిద్ధం కావాలని వారందరినీ కోరడం జరిగింది. దీంట్లో కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఉమెన్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి వారి భర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించకపోతే వారు పని చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. వారు పూర్తి స్థాయిలో సహకరించాలని వారు కోరడం జరిగింది. అదే కాకుండా ఎవరైతే పురుషులు ఉన్నారో వారికి కూడా డ్యూటీస్ పైన ఎన్నో రోజులు బయట వెళ్ళే అవసరం ఉంటుంది. విఐపి బందోబస్తులు ఉంటాయి, ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉంటాయి, కొన్నిసార్లు కర్ఫ్యూలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ సమస్యలు కావచ్చు, ఇంటికి దూరంగా డిప్లాయ్మెంట్స్ కావచ్చు. అటువంటి సందర్భాల్లో కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే కష్టమవుతుందని వారందరినీ కూడా సహకరించాలని కోరడం జరిగింది. ఫిజికల్ ఫిట్నెస్ గురించి కూడా వారికి చెప్పడం, ఈరోజు ఏదైతే వారు సన్నగా ఫిట్గా ఉన్నారో ఇదే యూనిఫాము ఒక 30 సంవత్సరాలు కూడా వారు వేసుకునేటట్టు వారి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలని వారిని కోరడం, మానసికంగా కూడా ఫిట్గా ఉండాలని, ఏదైతే కొత్త అంశాలు సమాజంలో వస్తున్నాయో టెక్నాలజీ పరంగా ఇతర అంశాల్లో అవన్నీ కూడా వారు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దాన్ని చదువుతూ ఉండాలి. మన సెల్ఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలని వారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఈ స్టాఫ్, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా కష్టపడ్డారు.
వారందరికీ నా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.